హలో హలో ఎవరు? నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి, చెప్పండి ఎవరు? నమస్తే అండి. మీరు ఎక్కువ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు కదా, మీరు ఇష్టం వచ్చినట్టుగా అంటే వేరే గ్రంథాలు అన్ని గ్రంథాలు కలిపి ఇప్పుడు కాదా మీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అలా కాదు, నీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టావు? అది ఇంగ్లీష్ వాడిది కదా యూట్యూబ్ ఛానల్, నువ్వు తీసే వెంటనే. ఇంగ్లీష్ వాడిదా? ఇంగ్లీష్ వాడు యూట్యూబ్ ఛానల్ నువ్వు ఎందుకు పెట్టుకున్నావు చెప్పు. నీకు ఎలా ఇంగ్లీష్ వాడిదని? వేరే వాళ్ళని కాదు నీకు ఒక్క నిమిషం నువ్వు అడిగావు నన్ను చెప్పని అయ్యా. ఇంగ్లీష్ వాడు నీకెవరు చెప్పారు అది ఇంగ్లీష్ వాడిదని? ఇంగ్లీష్ వాడు ఊర్లో పెట్టుకోవాలి, మన ఊరికి ఎందుకు పంపించాడు? ఫోన్ చేసి నువ్వు వాడికి ఏం చెప్పాలంటే, ఒరే బాబు ఇండియాకు నువ్వు పంపించుకో, మన ఇంగ్లీష్ వాడు నువ్వు నేను ఒకటి కాబట్టి ఇండియాకు పంపించుకో యూట్యూబ్ ఛానల్ వాడి చెప్పు. వాడు నా దగ్గరికి పంపించినప్పుడు నేను చూస్తాను. మరి ఉదాహరణ బట్టలు ఇప్పుకొని తిరుగుతావయ్యా రోడ్డు మీద, నేను చూడకుండా ఉంటాను. నువ్వు అన్ని గ్రంథాలని తప్పుగా ఫస్ట్ దీనికి కంప్లీట్ అవ్వ, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నువ్వు బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరుగుతావు, తిరిగినప్పుడు నేను చూస్తానా చూడనా చెప్పు. అలానే వాడు నా మొబైల్లోకి వాడు నా మొబైల్లోకి యూట్యూబ్ ఛానల్ పంపించాడు. నా మొబైల్లోకి యూట్యూబ్ ఛానల్ వాడు పంపించాడు. మరి నేను చూడకుండా ఎట్లుంటాను చెప్పు. ఓకే ఓకే, మా వాడు మాట్లాడతాడు, ఒకసారి విను. ఎవరిచ్చినా పర్వాలేదు, దానికి ఏముంది. ఏదైనా ప్రశాంతంగా మాట్లాడగలవా? ప్రశాంతంగా నువ్వు నిజాయితీగా మాట్లాడితే నేను ప్రశాంతంగా మాట్లాడతాను. నిజాయితీ అనేది ముఖ్యం మనకి. ఇప్పుడు వాడు కనుక నా మొబైల్లో యూట్యూబ్ ఛానల్ వేయలేదు అనుకో, నేను నాకు చూసే అవసరం ఉండదుగా. వాడే నా మొబైల్, నేను మొబైల్ కొనుక్కుంటే వాడు దాంట్లో వేసాడు, నా తప్ప అది. నువ్వేం చేయాలంటే మొబైల్ కంపెనీ వాడికి ఒక లెటర్ రాయాలి. అయ్యా బాబు, ఈ మొబైల్ యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి మా ఇండియాకి, దీన్ని ఇమీడియట్ గా నువ్వు నిషేధించని చెప్పి రాయి. వాడు నిషేధిస్తాడు, మేము చూడకుండా ఉంటాం. వాడు గుడ్లిప్పుకొని తిరుగుతుంటే నువ్వు చూడొద్దని చెప్తే ఎట్లా? చెప్పయ్యా. బ్రదర్, ఇప్పుడు మనం ఒక గ్రంథాన్ని విమర్శిస్తున్నాం అంటే మన గ్రంథాల్లో ఒక్క నిమిషం, మీరు ఒక చిన్న తప్పు మాట మాట్లాడారు ఇక్కడ. చెప్పండి. మీరు విమర్శించింది నేను కాదు. యూదులు మేరీని ప్రాస్టిట్యూట్ అని యేసు భాషడు అన్నది వాళ్ళు, నేను కాదు. మీరు ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళేసి యూదులు ఏమన్నారు అని మీరు కొట్టి చూసుకుని వాళ్ళు అన్నారు. వాళ్ళంటే నేను గప్ప నా సొంత వచనాలతో నేను ఎక్కడ ఆ మాటలు మాట్లాడలేదు. మీరు ఫస్ట్ ఎవరిని అడగాలంటే యూదుల్ని అడగాలి, నెక్స్ట్ అమెరికా వాడిని అడగాలి. అమెరికా వాడు డైరెక్ట్ గా పెట్టేశాడు, స్కూళ్లలో బ్యాన్ చేశారు బైబిల్, తెలుసా మీకు? అమెరికా ఒక స్కూల్లో డైరెక్ట్ బూత్ పుస్తకం, ఇది పోర్న్ బుక్ అని చెప్పి దాన్ని బ్యాన్ చేశాడు. మీరు నేను లైన్ లో ఉంటా, గూగుల్లో కొట్టి చూసుకోండి. అన్నా బూత్ ఎక్కడుందో చూపించగలవు నువ్వు బైబిల్లో? బూతు దేవుడు చేసిందే చూపించాలి. మనుషులు అనేవాళ్ళు ఈ కాలంలో కూడా చేస్తున్నారు. మనం చెప్తాను, దిశ ఇన్సిడెంట్ జరిగింది బ్రో. సరే, నేను చూపిస్తే కాదు బ్రో, నేను బైబిల్లో దేవుడు చేసినట్టు చూపిస్తే ఏం చేస్తావు? దేవుడు చేసినట్టు నువ్వు చూపిస్తావు బైబిల్లో? చూపిస్తా. చూపించండి. చూపించలేకపోతే నేను వదిలేసుకుంటాను, నేను క్రైస్తవుడిగా మారిపోతాను. దేవుడు చేసినట్టుగా, దేవుడు చేసినట్టు నువ్వు బైబిల్లో వక్రీకరించకుండా, ఒక నిమిషం ఛాలెంజ్ కాస్తున్నాం, మేము కూడా ఛాలెంజ్ కాస్తున్నాం. ఇదో ముందుగా నీవు బైబిల్లో ఒక్క బూత్ అంటే మనుషుల కోసం రాయబడినవి ఉన్నవి, కానీ దేవుడే చెప్పినట్లుగా నువ్వు చూపిస్తే అది మేము నమ్ముతాం. నువ్వు గనక నిరూపించకపోతే నువ్వు వెంటనే నీ రాళ్ళ రప్ప నువ్వు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అర్థమైందా? ఆదికాండం 38:9-10 చదువు. ఏంటి ముందు మనోడు? ఆదికాండం 38:9-10 మావాడు అడుగుతున్నాడు, విను. హలో బ్రో. బాబు, నువ్వు ఫస్ట్ ఆదికాండం 38:9-10 చదివిన తర్వాత మనం మాట్లాడదాం నెక్స్ట్ ఏంటనేది. చెప్పండి. ఆదికాండము 38:9-10. 38:9-10. ఆదికాండం 38:9. వీళ్ళు బైబిల్ని వేరేగా తమ్ముడు డైలాగ్స్ వద్దు, నువ్వు సొంతగా మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నా, నాతో మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉండండి. నువ్వు సైలెంట్ గా ఉండాలి.
ఎక్స్ట్రా మాట్లాడద్దు, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నాకు వినపడకూడదు ఆ మాట. చెప్తాం తాతయ్య, నువ్వు సైలెంట్ విను. ఏది ఆదికాండం 38? 38, 9, 10. చెప్పు, అక్కడ ఏముంది? నువ్వు చదవయ్యా, తీసుగా బైబిల్ తీసి చదవయ్యా. నువ్వు నేను చెప్పేది ఏంది? హలో, నీ బైబిల్ చదువుకోవడానికి ఏమన్నా బాధ? నీ బైబిల్ చదువుకోవడానికి బాధ. ఫస్ట్ నువ్వు బైబిల్ చదువు, అక్కడ ఏముంది చదువు. 38, 9, 10 చదువు, అక్కడ ఏముందో నువ్వు చెప్పు. అక్కడ ఏముంది? నేను చెప్పను. నువ్వే కదా ప్రశ్న ఇచ్చావు. నువ్వేమన్నావు? యెహోవా దేవుడు ఏం తప్పు చేశాడో చూపించమన్నా, నేను చూపించా. రిఫరెన్స్ చదువుకో నువ్వు. మరి అందుకే నువ్వు చదువు, వినిపించు. నాకు ఒకసారి చదవడం దరిద్రం, పదే నేను చదువుతాను. నువ్వు చదివితే నేను దాని అర్థం చెప్తాను. ఏంటి నువ్వు అర్థం చెప్పేస్తే మేము చెప్పలేము అర్థం. నువ్వు ముందు చదివి చెప్పు. నేను చదవను. ఫోన్ చేసింది నువ్వు నాకు, నేను నీకు చేయలేదు. నువ్వు నాకు ఫోన్ చేసావు కాబట్టి నువ్వు క్లారిటీ అడిగావు, నేను చూపించాను. నువ్వు నేను చెప్పింది తప్పో రైటో కాదు నువ్వు తెలుసుకో. చూడటం ఉండదు తమ్ముడు, నువ్వు ఇక్కడ చెప్పేది ఇక్కడ చూడటం ఉండదు, వినటమే. చూడు తమ్ముడు అనకూడదు, విను తమ్ముడు అనాలి. అర్థమైందా? ప్రశ్న ఏంటంటే ఫస్ట్ ప్రశ్న వేసినప్పుడు ఇప్పుడు బ్రహ్మదేవుడు నేను చదవను బైబిల్, నువ్వు చదువుకో. లేకపోతే ఫోన్ నువ్వు ఫోన్ బైబిల్ మీదకి ఎందుకు వస్తున్నావు? నీకు తెలియదు కదా బైబిల్. నాకు తెలియదు, చూపించాను కదా రిఫరెన్స్, నువ్వు చదువు. ఎక్కడ బొంగు? నీకు బైబిల్ తెలియనప్పుడు నీకెలా తెలుస్తాయి బైబిల్లో ఉన్న విషయాలు? బొంగ ఇదేనా ప్రేమ మతం అంటే? ఇదేనా బొంగ అనేదేనా ప్రేమ మతం? ఎదుటి బొంగు గింగ అంటేనా ప్రేమ మతం, శాంతి మతం అంటే? హలో బ్రదరు, నీ తెలుగు రాదము. తెలుగు సంస్కృతంలో బొంగు అంటే ఏంటి? ఎదురు బొంగు. ఎదురు బొంగులో పెట్టుకొని చికెన్ కాల్చుకొని తింటారు. చెప్తున్నావు బొంగని. నేనంటాను బోసానం, బొంగులు ఎవరు పోవాయా అంటాను. మరి నువ్వు బోసానం అంటే ఏంటనుకున్నావు? గొడ్డు మాసం. గొడ్డు మాసం తింటావా? గొడ్డు మాసం నేను తినను. కోడి, చికెన్, మటన్ తింటా. నువ్వు తింటావు గొడ్డు మాసం? మరి గొడ్డు కోసుకొని తినేది నువ్వేమో. నేనా? ఏమయ్యా, యెహోవా దేవుడు ఏం తప్పు చేశాడు రిఫరెన్స్ చూపించాను. నువ్వు పక్క టాపిక్కి వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నావు. హిందూ గ్రంథాలను కావాలని వక్రీకరించి చెప్తున్నావు అంట నువ్వు. ఏం మాట్లాడుతున్నావా? మన బైబిల్ గురించి మాట్లాడే మళ్ళీ హిందూ గ్రంథాలు ఏమన్నా మెంటల్ ఏమైనా ఉందా? కరెంట్ షాక్ పెట్టించు హాస్పిటల్కి వెళ్ళి. నువ్వు ప్రశ్న కరెక్ట్ గా బైబిల్ గురించి అడిగితే నేను ఆదికాండం 38, 9 తీసి చదవయ్యా. 9, 10 అన్నా చదవడం మేము రోజు చదువుతున్నాం. నువ్వేమడిగావు? యెహోవా దేవుడు ఏం తప్పు చేశాడు అన్నావు. దేవుడు తప్పు చేయలేదు బైబిల్లో, మనుషులు తప్పు చేశాడు. నువ్వు చెప్పు. చదువుకోమని చెప్తున్నా నేను. ఏడు చదువుకోవడం నీ నోరు లేదా? నువ్వు చెప్పలేవా? దరిద్రం అంటే నువ్వు పదే దరిద్రాన్ని చదివించేట అంటే ఇప్పుడు ఘృతాచి అవన్నీ కాదయ్యా, అవన్నీ కాదు. మీటి వాళ్ళ దగ్గర చెప్పు. నాకు అవన్నీ చెప్పకయ్యా, నువ్వు అవన్నీ చెప్పకు. ఫస్ట్ ఆదికాండం 38, 9, 10 చదువు, అక్కడ ఏముందో. దాంట్లో ఏముందో చెప్పు. నువ్వు ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టే, లేకపోతే నువ్వు చదివితే చదువు, లేకపోతే ఫోన్ పెట్టే. నాకు టైం వేస్ట్ చేయకో. ఛాలెంజ్ విసిరింది నువ్వు, నువ్వు చదువుకోవాలా. ఛాలెంజ్ నేను విసరలా చదువుకోవడానికి. నువ్వు అన్నావు నా బైబిల్లో ఏం తప్పు ఉందో చూపించమన్నావు. నేను చూపించాక చదువుకోయా బాబు, అక్కడ ఉంది అన్న. నువ్వు చేసే పని తోకెత్తేవాడు ఒకటి, దెంగేవాడు ఒకటి ఉన్నట్టుంది సామెత. నువ్వు తోకెత్తుకొని నువ్వే జంగాలి, వేరే తప్పేం కాదు. మాది యూట్యూబ్ ఛానల్. నువ్వు ఏదన్నా పెట్టుకో, నాకు సంబంధం లేదురా. యూట్యూబ్ పెట్టుకుంటావు, గూగుల్ లో పెట్టుకుంటావు. అలా కాదు, నీకు బుర్రలో బొచ్చు కాదు, జ్ఞానం పెట్టుకో. నేను బైబిల్లో చూపించా, యెహోవా దేవుడు తప్పు చేశాడు చూపించాను. ఆదికాండం 38, 9 చెప్పాను. నీకు చదవడం చేత కావట్లేదు. ఏముందో నాకు కనిపించలేదు. అక్కడ కనిపించలేదా? కళ్ళజోడు పెట్టుకో. ఓరు బాబా, అక్కడ ఏముందో చూపించరా? కళ్ళజోడు పెట్టుకో. చదువుతున్నాను విను. ఒరే ఆదికాండం తీరా ఒకసారి. ఆదికాండం 38, ఆదికాండం 38 ఎంతది? 38, 9 చదువుతున్నాను విను. పైన ఆకాశం ఎందే గాని కింద భూమి ఎందే గాని ఏ విగ్రహం నేనను మీరు పూజించకూడదు. చెట్లను, రప్పలను, రాళ్లను నేను చదువుతా.
మేరీ పూకులో నా మడ్డ, యేసుగాడి గుద్దలో నా మడ్డ. అక్కడ ఉన్నది అదే బ్రహ్మదేవుడు చుల్ల, నీ పెళ్ళం పువ్వుల చుల్ల, మడ్డగుడు ఎవరిదైనా గోపిలంచేకొడక. ఒరే బూతు గోపి, నీ పిచ్చ పగిలిపోయి నీ కోటి చుల్లలు అవుతాయి. ఒరే నువ్వు పెద్ద రంకులంచే కొడుకు, రంకుదానికి పుట్టిన లంచే కొడక. ఒరే నువ్వు రంకు నా కొడుకు, నువ్వు పెద్ద బూతుడు, నువ్వు ఆ సమాధానమే రాదు నీకు. అది కాదు 39,000, అది కాదురా ఉన్నది. మేము పక్క హిందువులం రే, హిందూ మతాన్ని అవమానపాలు చేసేది నువ్వు. నీ అమ్మ ఏం చేస్తుందంటే కొనుక్కుంటది. ఏం చేస్తావు? బూతు గేదె ఉత్తులు తాగి ఎదవా. తెలుసు కదా, ముందర 2 ఏళ్ళు ఉంటాయి.